ఇక్కడ ఇందాక మనము 32వ దావీదు కీర్తనలో ఒక మాటను చదివాము. ఏమిటంటే చూడండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని రాయబడింది. దేవుని చేత నిర్దోషి అని మనం ఎప్పుడు అనబడతామనేది చూస్తే ఒకసారి ఒకటి చదవండి, 32:1. తన అతిక్రమములను పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన పాపములకి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములని పరిహరింపు నొందినవాడు. ఫర్గివ్నెస్. అయితే ఒకవేళ పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే మనము మన జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన మనకు ఒక ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థనలో మన రుణములు ఎలా క్షమింపబడతాయంట, మనం ఇతరుల రుణములని మనం క్షమిస్తేనే మన రుణములని దేవుడు క్షమిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. మత్తయి సువార్త 6:12 ఈ మాట రాయబడి ఉంటుంది. చదువుదాం. 12. మా రుణస్థులను మేము క్షమించున ప్రకారము మా రుణములని క్షమించుము. అయితే దేవుడు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. మన మీద రుణము అంటే మనకు ఒకవేళ మనం ధన్యులు కావాలి అంటే నీ ప్రతి ఒక్క పాపము నువ్వు చేసిన అతిక్రమమని దేవుడు ఒకవేళ మనం శుద్ధీకరిస్తే మనం ధన్యులంగా వీఆర్ బ్లెస్డ్ అని బైబిల్ సెలవిస్తుంది. అయితే యేసయ్య ఒక ప్రార్థన మనకు నేర్పించాడు. ఏమిటంటే, నువ్వు ఇతరుల రుణములని క్షమించే ప్రకారమే దేవుడు నీ రుణములని క్షమిస్తాడని చెప్తున్నాడు. మన జీవితంలో అనేకులు మన జీవితంలో జరిగిన విషయాలు అంటే, ఒకవేళ ఎవరైనా నేను ఆర్థికంగా నేను నమ్మించి మోసము చేస్తే వారిని నువ్వేం చేస్తావంటే, వారిని నీ హృదయం లోపట నుండి నువ్వు వారిని హేట్ చేస్తావు. వారిని ఏం చేస్తుంటావు? క్షమించవు. ఎందుకంటే వారు చేసిన కార్యమును బట్టి నీ స్థితి అంటే నీ ఫైనాన్షియల్ కండిషన్ కదిలిపోతుంది. చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, వెంటనే నాకు ఆపద ఉన్నదని నీ పేరు మీదనో లోన్ తీసుకొని ఏదో కార్యం తీసుకున్న తర్వాత ఆ డబ్బులు వాడుకున్న తర్వాత వారు నీకు ఏం చేస్తుంటారు? నిన్ను మోసపరిచి వెళ్ళిపోతారు. నేను చాలా మటుకు సాక్ష్యాలు వింటాను. క్రెడిట్ కార్డ్స్ ఇతరుల పేమెంట్స్ వీళ్ళు కట్టడం, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే వారి కోసం వీరు డబ్బులు ఖర్చు చేసుకొని ఫైనాన్షియల్గా వారు వీళ్ళని మోసం చేయడము నేను చాలామంది చూస్తాను. వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే, మీరు ఏ అప్పు కడుతున్నారు అంటే, వారు నన్ను మోసం చేసిన అప్పుని నేను కట్టుకుంటున్నానని చాలా సాక్ష్యాలు వింటాం. అలానే కొంతమంది సాక్ష్యాలలో ఏముంటుందంటే ఏముంటుంది? నన్ను నమ్మించి మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పింది. ప్రేమించారు, కలిసిన కాలమంతా బాగా జీవించాం. సడన్గా వారికి ఎవరు గుర్తుకొచ్చేస్తారు? ఎవరో గుర్తుకొచ్చేసి వారిని ఏం చేస్తారు? మోసము చేస్తారు. మోసము చేసినందుకు నువ్వు వారిని ఏం చేస్తుంటావు? వారిని క్షమించలేవు. యు నెవర్ ఫర్గివ్ దెమ్. మన జీవితంలో మనం క్షమించరాకుండా ఉన్నవారు అనేకులు ఉంటారని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కసారి మన రిలేషన్షిప్లో అంటే మన రిలేటివ్స్లో కూడా మనల్ని తక్కువ చూపు చూసిన వారిని, లేకపోతే నిన్ను అనరాని మాట అన్న వారిని, నిన్ను ఎక్కడనో హానిపరిచిన వారిని, లేకపోతే నీ జీవితంలో ఈ మాట వాళ్ళు అన్నందుకు మనం బాధపడినప్పుడు నిన్ను చూసే విధానం చూసి ఐ హేట్ దట్ ఫ్యామిలీ, వాళ్ళు నాకు పడరు, వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. సొంత సహోదరులు కూడా భూముల విషయంలో, లేకపోతే చిన్న ఒక ఫైనాన్షియల్ విషయంలో వారు కొట్లాడుకొని జీవితకాలము క్షమించకుండా ఉంటారు. చూస్తే వాళ్ళు బ్లడ్ రిలేషనే, కానీ వారు ఏం చేయరండి? క్షమించరు. దే డోంట్ ఫర్గివ్ దెమ్. కానీ బైబిల్ మాత్రము మనకేం సెలవిస్తున్నదంటే, నువ్వు ఏ విధంగా అయితే క్షమిస్తావు నీ రుణములు అలానే క్షమింపబడతాయని బైబిల్ సెలవిస్తున్నది. హల్లెలూయా. ఈ దినము ఒకవేళ నిన్ను నువ్వు పరీక్షించుకుంటే
నువ్వు ఎవరిని ఎక్కువ ద్వేషిస్తున్నావు అని నువ్వు ఒకవేళ కళ్ళు మూసుకొని కానీ ఉన్న దగ్గర నేను ఆలోచిస్తే ఏదో 2-3 అన్న పేర్లు వెళ్తాయి. ఏదో ఒకటి 2-3 అన్న పేర్లు తప్పకుండా వస్తాయి. అలానే ఒక టీచర్ ఏం చేసిందంటే స్టూడెంట్స్కి మీరు అందరూ ఎవరైతే మీరు హేట్ చేస్తున్నారో, ఎవరైతే మీరు బాగా హేట్ చేస్తున్నారో వారిని ఏం చేయండి అంటే ఒక పొటాటో తీసుకొని ఆలుగడ్డ తీసుకొని దాని మీద వాళ్ళ పేరు రాయండి. పేరు రాసి మీ బ్యాగ్లో పెట్టుకోండి అని చెప్పి. అయితే ప్రతి ఒక్కరు ఏం చేశారంటే ఒకటి రాశారు, 2 రాశారు, 3 రాశారు. ఆ పొటాటోస్ మీ బ్యాగ్లో పెట్టుకోండి అని చెప్పింది. కొంతమంది ఎక్కువ రాసుకున్నారు. ఆ బ్యాగ్లో పెట్టుకుంటే ఫస్ట్ డే బాగానే ఉన్నది, సెకండ్ డే బాగానే ఉన్నది. ఒక 10 days తర్వాత వారికి ఆ బ్యాగ్ ఏమొస్తున్నది, కంపు కొడుతున్నది. ఏం కొడుతున్నదండి, కంపు కొడుతున్నది. అయితే వాళ్ళందరూ వచ్చి అంటారు, మ్యామ్ మేము మా బ్యాగ్లో ఈ యొక్క పొటాటోస్ని ఉంచుకోలేకపోతున్నాము, వీటి మాకు కంపు కొడుతున్నది అంట. దాన్ని తీసివేయాలనిపిస్తున్నది. సేమ్ థింగ్ గాడ్ ఈస్ టెలింగ్ యూ. మీ జీవితంలో ఒకవేళ ఎవరినైనా మీరు ద్వేషిస్తే, ఏ విషయంలో వారిని ద్వేషిస్తే, మన పరిశుద్ధ లేఖనములు ఏం చెప్తున్నదంటే వారిని మొదటిగా మనం ఏం చేయమంటున్నాడు, వారిని క్షమించే గుణమని కలిగి ఉండమని పరిశుద్ధ లేఖనములు మనకు ఈ దినం మనకు చెప్పుచున్నది. అయితే ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో, నీలో ఎప్పుడైతే ఆ క్షమాపణ గుణము కలిగి ఉంటుందో, దేవుడు నువ్వు చేసిన పాపలని ఆయన క్షమిస్తాడని పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది. అప్పుడు నువ్వు ధన్యుడైతావని బైబిల్ మీకు సెలవిస్తుంది. యూ విల్ బి బ్లెస్డ్ అని చెప్తున్నది. మనము అందుకొరకే నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే ఇతరులని నువ్వు క్షమించే గుణము కలిగి ఉండాలి. ఇతరులని నువ్వు క్షమించే గుణము కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. దేవుని కృపా మహదేశ్వర్యంను బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆయన రక్తం వలన మనము విమోచనం అనగా మన అపరాధములకి క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎందుకు నేను క్షమించాలి? అంత ఘోరమైన నా జీవితంలో నేను మరవలేని ఒక పని చేశాడు. నాకు ఒక ఘోరమైన ఏమిటి, నా హృదయం అంతా పలగొట్టేశాడు. నా జీవితమే మారిపోయింది. నేను ఏమి అన్యం పుణ్యం ఎరగవాన్ని, వాళ్ళు చేసిన క్రియను బట్టి నా స్థితియే చెప్పాలంటే చాలా ఘోరమైనది. వాడిని నేను క్షమించలేను అనే హృదయం గలవారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యూ కెనాట్ ఫర్గివ్ ఎనీవన్, దట్ మీన్స్ యు ఆర్ క్యారింగ్ ద బర్డన్ ఫర్ యువర్ లైఫ్ లాంగ్. హల్లెలూయా. నువ్వు క్షమించలేని గుణము కలిగి ఉంటే ఆ భారముని నువ్వు జీవితకాలము మోస్తున్నావని జ్ఞాపకం చేసుకోండి. యు షుడ్ ఫర్గివ్. ఎందువలన అంటే దేవుడు ఉచితముగా నీ యొక్క పాపమును విమోచనం కోసమై నువ్వు ఆయనను ప్రేమించక మునుపే ఆయన నిన్ను ప్రేమించి ఆయన శిలువ యాగములో నీ కోసమై ఆయన కృప ద్వారా నీ ప్రతి ఒక్క పాప దోషముని ఆయన ఏం చేశాడు, శుద్ధీకరించాడు. హల్లెలూయా. He already did a great thing for us. He did a great thing for us. Amen. ఆయన ప్రేమను నువ్వు చూసినట్లయితే నీ జీవితంలో నీవు ఎంతమంది జీవితంలో నువ్వు చేసిన తప్పిదములు బట్టి, నువ్వు చేసిన నీ యొక్క గుణమును బట్టి, లేకపోతే నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం బట్టి, నువ్వు తెలిసో తెలియకనో చేసిన తప్పుల బట్టి ఇతరుల జీవితంలో వారెంత బాధపడుతున్నారు అని జ్ఞాపకం చేసుకోండి. మేబీ యూ ఫీల్ గిల్టీ ఫర్ దట్. ఎస్, అబ్బా నేను ఆ తప్పు చేశాను, ఆ తప్పు ద్వారా అంత పెద్ద పని అయిపోయింది కదా అని నువ్వు గిల్ట్ ఫీల్ అవుతున్నావు అనుకుంటే, నీ గిల్ట్ని తీసివేయడానికి కోసమై, నువ్వు చేసిన పాపముని శుద్ధీకరించడానికోసమై దేవుడు ముందుగానే ఆయన రక్తముని కార్చాడు. హల్లెలూయా. ఈ దినము నీవు శుద్ధీకరించుకోవాలి అంటే, నీ పాప క్షమాపణ నీకు దొరకాలి అంటే యేసయ్య ఒక చిన్న మాట మనకు చెప్పాడు. ఏ మాట అండి? నీ యొక్క రుణస్థులని, నీవు ఎవరైతే నా రుణస్థులు అనుకుంటున్నావో వారిని నువ్వేం చేయాలా? వాళ్ళ రుణములని నువ్వు తీసివేయాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కీర్తనలో ఒక మంచి మాట 103:12 చూడండి. తూర్పుకి పడమటికి ఎంత దూరమో
ఆయన మన అతిక్రమలని మనకు అంతగా దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. నీవు చేసిన అతిక్రమలని దేవుడు నీకు అంతగా దూరపరిచి ఉన్నాడని బైబిల్ సెలవిస్తున్నది. హల్లెలూయా. ఎందుకనగా అంటే ఒక మంచి మాట చెప్తున్నాడు, నీకు ఆదరణ కలగ మాట చెప్తున్నాడు. అయ్యా, వారు ఇంత తప్పు పని చేసి నా జీవితమే నాశనం చేసి వారు సుఖముగా ఉన్నారయ్యా, వారు ఎంత బాగున్నారు, నా పరిస్థితి చూడండి, ఏంది నాయనా, నేను నీ భయభక్తులు కలిగి ఉన్నాను, ఇంత నీతిగా జీవిస్తున్నాను, ఏంది నాయనా నువ్వు క్షమించమని చెప్తున్నావు, నాతో కాట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీకు ఒక వాగ్దానం దయచేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడంటే చూడండి, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని. హల్లెలూయా. పగ తీర్చుట, తీర్పు తీర్చుట అది దేవుని పని అని బైబిల్ సెలవిస్తున్నది. నువ్వు ఏ కొలమాలంలో అయితే కొలుస్తావో దేవుడు నేను అదే కొలమాలంలో కొలుస్తాడని జ్ఞాపకం చేసుకోండి. ఫర్గివ్నెస్, మనం క్షమించే గుణము కలిగి ఉండాలి. నువ్వు క్షమించే గుణము కలిగి ఉంటే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అయితే పేతురు యేసయ్యను వచ్చి అడిగాడు, అయ్యా నువ్వు క్షమించమని బాగానే చెప్తున్నావు, నువ్వు బాగానే మాకు క్షమించు అని చెప్తున్నావు, నేను 7 మార్లు క్షమించాలనా? ఎన్ని మార్లు క్షమించాలి అంటే 77 మార్లు నువ్వు క్షమించాలి అని ఒక ఉపమానం చెప్తున్నాడు. అయితే ఈ ఉపమానము మనకు ఒక మంచి పాఠముని మనకు తెలియపరుస్తున్నది. ఈ ఉపమానం ఏమిటంటే, ఒక రాజు తను లెక్కించుకున్నప్పుడు, అంత దినములో లెక్కించినప్పుడు ఆయన ఒక 10,000 దిరాములు తీసుకున్న ఒక అతనుని దొరికించుకొని, ఈయన నాకు ఇంకా 10,000 తలాంతులు ఇవ్వాలి కదా అని ఆయన తీసుకురండి అని చెప్తారు. రాజు తీసుకొని వస్తే రాజు సమూహంలో ఆయన ఉన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఎప్పుడు ఇస్తావు నా 10,000 ఈ దిరాములు, ఈ 10,000 తలాంతులు ఎప్పుడు ఇస్తావంటే, నీవు రాజు ఏమంటా అంటే తీర్పు తీర్చేస్తాడు. ఏమి తీర్పు తీర్స్తాడంటే, నీకున్నదంతయు అంబేశాయి, నీ పిల్లల్ని అంబేశాయి, నీ భార్యను అంబేశాయి, నువ్వేం చెయ్యి, ఈ యొక్క 10,000 తలాంతులను నువ్వు తీర్చు అని చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? అయ్యా, ఆయన సాష్టాంగ పడి అని రాయబడింది. ఏమని రాయబడింది? సాష్టాంగ పడి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుండి 35లో ఈ యొక్క పారబుల్, ఈ ఉపమానం ఉంటుంది. ఆయన సాష్టాంగ పడి ఆ రాజుని ఏం చెప్తాడంటే, నేను కొంచెము సమయము నాకు నా స్థితిని బాగు చేసుకునే సమయము నేను తప్పకుండా నీ రుణమంతయు నేనేం చేస్తాను, తీర్చి ఇచ్చేస్తాను రాజా. నా పరిస్థితిని అర్థం చేసుకో, నా స్థితిని అర్థం చేసుకో, నా పరిస్థితి నేను అతి ఘోరమైన స్థితిలో నుండి వెళ్ళిపోయాను, అందుకొరకనే నేనేం చేయగలిగాను, నేను ఈ అప్పు తీరవలేకపోయానని రాజుకి ఆయన ఏం చేస్తాడంటే సాష్టాంగ పడి ఆయన దేవుణ్ణి మొరపెట్టుకుంటాడు, రాజుని మొరపెట్టుకుంటాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే అతన్ని క్షమించి వేసి, నీ రుణములన్నీ మాఫ్ చేస్తున్నాను, క్షమించేస్తున్నానని వెళ్ళిపో అని చెప్తే, అతను ఎగిరి గంతు వేసి, ఆహాహా ఎంత మంచి రాజు, ఎంత మంచి రాజు, నువ్వు జీవితకాలం ఇలానే పరిపాలించాలి, నువ్వు ఇలానే జీవించాలి అని బహుగా ఆయనని కొనియాడుచు ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినములకి ఈయన పక్కదాసుడు ఈయనకి ఎంత ఇవ్వాలంట, 100 దిరాములు ఇవ్వాలి. ఈయన గుర్తుకొచ్చి వాని మెడ పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడంట? ఆయన గొంతు పట్టుకొనను అని రాయబడింది. పట్టుకొని నాకు నా 100 దిరాములు ఏవి అని అతను చెరసాల్లో వేశాడు. చాలామంది మనము దేవుడు నీకు ఉచితముగా అనేకమైన ఆశీర్వాదములు దయచేసిన తర్వాత, నువ్వు అనేకమైన పాప కార్యములు చేసిన తర్వాత కూడా దేవుడు సన్నిధిలో నువ్వు ప్రార్థించగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన ఉచితమైన కృప ద్వారా నీ ప్రతి పాపముని దోషముని ఆయన తుడిచివేసిన తర్వాత కూడా నీవు ఇతరులని క్షమించడానికి నీ హృదయము రాట్లేదు అంటే, ఈ దినము ఈ యొక్క ఉపమానముని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉపమానము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు క్షమించలేని హృదయం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈ దినమే నీతో మాట్లాడుతున్నాడు. అతను ఏం చేశాడంటే గొంతు పట్టాడు, అతను చెరసాల్లో వేశాడు. నా పైసలు ఎందుకు వెళ్ళాను,
నువ్వు ఏమనుకున్నావు? నా స్థితి బాలే, నా పరిస్థితి బాలే, ఇప్పుడు నా పరిస్థితి ఎంత ఘోరం ఉన్నదంటే నీ 100 దిర్హాములు చేయబట్టే నేను నీ అప్పుల పాలయ్యాను అని అన్నాడు. అయితే అక్కడున్న పక్కదాసులు అందరూ చూసి ఇతను చేసినది న్యాయము కాదు కదా అని పోయి ఆ రాజుకు చెప్పాడు. ఆ రాజుకు చెప్తే ఆ రాజుకి బహుక్రోధం వస్తుంది. నేను ఇంత క్షమించాను కదా, నీ ప్రతి 10,000 తలాంతులు నేను క్షమించాను కదా, నువ్వు 100 దిర్హాములని నువ్వు క్షమించలేకపోయావు, నాకు తిరిగి మొత్తము చెల్లించమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని కృప ద్వారా నీవు ప్రతి పాపమని దోషమని ఆయన క్షమించి ఆయన ఆశీర్వాదములకి నీవు సన్నిధిగా ఉన్నప్పుడు నీవు క్షమించలేని గుణము కలిగి ఉంటే చూడండి, నీవు నీ ధన్యతకి నువ్వు దూరం అవుతున్నావని జ్ఞాపకం చేసుకోండి. యువర్ అన్ఫర్గివ్నెస్ ఇస్ బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్. యువర్ అన్ఫర్గివ్ హార్ట్ ఈజ్ ఏ అబ్స్ట్రకల్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. నీవు ఎవరినైతే క్షమించకుండా ఉన్నట్లయితే, నేను క్షమించను. కొంతమంది అంటారు, నేను చచ్చిపోతే కానీ ఇది పోవాలి నాతోటి. ఏం పోవాలంట? ఈ కోపం, రివెంజ్. చాలామంది అటువంటి చేదైన అనుభవాన్ని పెట్టుకొని జీవిస్తుంటారు. ఇట్ ఈస్ ఎ ట్రాప్. నువ్వు అసలు ఒకరిని నువ్వు ద్వేషిస్తూ ఉంటే వారికి నువ్వు అంత ద్వేషిస్తున్నావని కూడా వారికి తెలియకుండానే నువ్వు వారిని అంత ద్వేషిస్తూ ఉంటారు. వారు బాగానే ఉంటారు. ఇట్ ఈస్ ఎ ట్రాప్. అన్ఫర్గివ్నెస్ ఇస్ ఎ ట్రాప్ అని గుర్తు, అది ఒక ఉచ్చు అని జ్ఞాపకం చేసుకోండి. చూడండి, నేను ఒక చిన్న వీడియో చూశాను. కోతులను పట్టుకోవాలంటే ఒక పాత కాలపు ట్రైబల్ పీపుల్ ఏం చేస్తారంటే మన చీమల పుట్టలో ఏం చేస్తారంటే చిన్న హోల్ పెడతాడు, చేయి బట్టేంత హోల్ పెడతాడు, ఇట్లా చేయి బట్టేంత పెట్టి అందులో పీనట్స్ వేసి పల్లీలు వేసి అది కోతి వచ్చి దాన్ని తినడానికి ప్రయత్నిస్తుంది. ఫస్ట్ కొన్ని బయట వేస్తాడు, తర్వాత కొన్ని ఆ రంధ్రంలో వేస్తాడు. ఆ కోతి ఏం చేస్తుందంటే ఫస్ట్ బాగా తిని బాగున్నాయని టెంప్ట్ అయిపోయి చేతిలో పెడుతుంది. పెట్టినప్పుడు ఆ ఒక పీనట్ని చేతితో పట్టుకున్నప్పుడు ఆ చెయ్యి బయటకు ఆ ఫీస్ట్ బయటికి రాదు. కానీ దానికి ఆశయం ఉంటుంది, నాకు ఆ పీనట్ తినాలి, కానీ దాన్ని వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే అది ప్రయత్నిస్తూ ఉంటుందో అది ట్రాప్ అయిపోతుంది. ఆ కోతులు పట్టేవాడు ఆ ట్రైబ్ అతను ఏం చేస్తాడంటే దాన్ని వచ్చి పట్టేసుకుంటాడు. ద సేమ్ వే యువర్ అన్ఫర్గివ్నెస్ హార్ట్, నీ క్షమించలేని గుణము నీ దేవుని ఆశీర్వాదములని నీకు దూరపరుస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఈ దినము మీ హృదయముని మీరు పరీక్షించుకోండి. యు చెక్ యువర్ హార్ట్. ఎస్ మై లార్డ్, నేను ఇంత నాకు అన్ని నువ్వు దయచేసావయ్యా, నాకు సమస్తము దయచేసావు, బట్ సంథింగ్ ఈజ్ బ్లాకింగ్. సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ అంటే జస్ట్ నీ యందు ఏ రుణస్థులని ఒకవేళ నువ్వు క్షమించలేని గుణము కలిగి ఉంటే, ఆయన సన్నిధిలో గోజాడుతున్నావేమో, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావేమో, ఆయన సన్నిధిలో అయ్యా అంటున్నావేమో, సాష్టాంగ పడుతున్నావేమో, దేవుడిని అంతయు క్షమించాడేమో, కానీ తిరిగి అవన్నీ మళ్ళీ నీ దగ్గరకు వచ్చాయేమో. ఎందుకంటే ఒకటే కారణము, నువ్వు ఇతర రుణస్థులని నువ్వు క్షమించలేని గుణము కలిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో యోసేపుని చూస్తే మనం తెలుసుకోవాలి. యోసేపు యాకోబు వాళ్ళంతా ఐగుప్తు దేశంకి వచ్చిన తర్వాత కొంతకాలం జీవించిన తర్వాత వాళ్ళ తండ్రి యాకోబు చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళందరూ భయపడతారు. అమ్మా, మా తమ్ముడిని మేము చంపాలని ప్రయత్నం చేశాం, ఆయన ఏం చేశాం, బానిసగా వేశాం. ఈ పగ పెట్టుకుంటాడు, మనుషులు పగ పెట్టుకుంటారు. మనకు ఎవరైతే శత్రువులను అమ్మ నా మీద పగ పెట్టుకొని నా పగని కంపల్సరీ తీరుస్తారు కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాం. ఆ పగని అమ్మా ఇట్లని యోసేపు పెట్టుకుంటాడు. మా తండ్రి చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని ఏమైనా పనిష్మెంట్ చేస్తాడు, ఎందుకంటే ఆయన మంచి పవర్లో ఉన్నాడు కదా. మా జీవితాలు ఇప్పుడు అందరూ, మా పిల్లలు, మా జీవితాలు అందరూ ఇప్పుడు డేంజర్లోకి వచ్చేసాయని వాళ్ళందరూ ఏం చేస్తారంటే యోసేపు దగ్గరికి వాళ్ళ తండ్రి ఒక వర్తమానం పంపించాడని ఒక వర్తమానం పంపిస్తారు. అందరు కలిసి నిలబడి ఆయన సాష్టాంగపడి ఒక మాట అంటారు. కానీ ఆయన ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే చూద్దాము, ఆదికాండం 50 అధ్యాయం 20-21 ఉంటుంది చూడు. జెనసిస్ చాప్టర్ 50. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా
అది మేలుకే దేవుడు అది మేలు కోసమే దేవుడు నాకు చేశాడు అని ఆయన అంటున్నాడు. హల్లెలూయా. అందుకొరకే యోసేపుని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాడు. అలా సహోదరులు అంత కీడు చేసినను ఆయన ఏమంటున్నాడంటే, నా దేవుడు ఇది నాకు మేలు చేయడం కోసమే దేవుడు నాకు చేశాడు అంటున్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని భయభక్తులు కలిగి దేవుని యందు బహుగా దీవించబడిన వారిని, మన పరిశుద్ధ లేఖనంలో ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యోసేపుని, జోసెఫ్ని చూసి మనం నేర్చుకోండి. కీడు చేసిన వారిని, సహోదరుల్ని ఆయన క్షమించి వేశాడు. అది మేలు కోసమే అయినది కదా, ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారన్నాడు. దావీదును కూడా చూడండి, మొదటి సమూయేలు 26వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే, మొత్తం మనం చాప్టర్ చూస్తే సౌలు మరీ చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దావీదుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ కొండ ప్రాంతంలో ఉన్నాడు అని తెలుసుకొని ఆయన సైన్యం తీసుకొని వస్తాడు. అయితే ఈయన ఏం చేస్తాడంటే, ఒక చిన్న సమయము తీసుకోవడానికి ఆ కొండ కిందకి వెళ్ళిపోతాడు. అక్కడ వెంటనే దావీదు దగ్గర ఉన్న దొరికిపోయాడిని చేతిలోకి, ఈయన ఏషివై అని ఆయనతో పాటు సహకారులు అంటున్నారు. కానీ అభిషేకింపబడిన వాణిని నేను చంపను. ఆ పని ఎవరిది? ఆ దేవునిదే. ఈ పోరాటం ఎవరిది? నేను నీతిమంతునని దేవుడే సాక్ష్యం ఇస్తాడు కనుక నేను అతను చంపను అని ఏం చేస్తాడు? చిన్న మొక్క తీసుకుంటాడు. చిన్న మొక్క తీసుకొని ఆయన ఏమంటాడు చూడండి, మంచి మాట ఉంటుంది. సమూయేలు గ్రంథం 24:17. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఇక్కడ చూడండి, సౌలు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నీవు ఎవరైనా నీకు అపకారము చేస్తే, నువ్వు ఉపకారము చేస్తే నీవే నీతిమంతుడుగా దేవుడు ఎంచుకుంటాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇతరులు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటారు, యు ఆర్ మోర్ రైచియస్ దెన్ మీ. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అలానే యేసయ్య కూడా చివరి క్షణంలో ఏమంటాడంటే, అయ్యా వీరు ఏమి చేస్తున్నారో వీరికే తెలియదు, వీరిని క్షమించి వేయమని చెప్తున్నాడు. స్టెఫెను కూడా ఆయన రాళ్ళతో కొట్టిన తర్వాత కూడా చివరికి మొదటి దేవుని సేవకుడు ఆయన ఆయనని ఏమంటారంటే మొదటి సేవకుడు, ఆయన మొదటిగా చనిపోయిన వాడు అతనే. అయితే ఈయన కూడా ఒక మాట అంటాడు. మన అపోస్తుల కార్యము 7:60 ఒక్కసారి చదువుదాం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికెను. హల్లెలూయా. యు ఫర్గివ్ దెం. అయ్యా వీరు చేసేది వీరికి తెలియదు. హతసాక్షులలో మొదటిగా హతసాక్షి ఎవరు అని పరిశుద్ధ లేఖనం చూస్తే, సువార్త ఆరంభించబడిన తర్వాత మొదటిగా ఎవరు అయ్యా చనిపోయినదంటే స్టెఫెన్ అని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మొదటిగా చనిపోయినప్పుడు ఒక మాట అంటాడు, అయ్యా వీరు ఏమి చేస్తున్నారో వీరిపై నా మరణానికి దోషము వీరికి తీసుకురాక అని చెప్తున్నాడు. చూడండి, వీరు మరణించే సమయంలో కూడా వీరు క్షమించే గుణము కలిగి ఉన్నారు. మనం అన్నీ కలిగి ఉన్నా కూడా మనము క్షమింపలేని గుణము కలిగి ఉంటే దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గాడ్ ఈజ్ టెలింగ్ యూ టుడే, ఒకవేళ నువ్వు ఎవరి విషయంలో అయినా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎస్ ఈయన నన్ను బాగా దుఃఖపరిచాడు, నీ జీవితంలో నన్ను మోసపరిచాడు, వీరు చేయబట్టి నా స్థితి ఇలా అయిపోయినది అని నీకు ఉన్నట్లయితే దేవుడు ఈ దినము నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈస్ టాకింగ్ టు యూ. ఒకవేళ నీ రుణములు, నీ అతిక్రమములు క్షమింపబడితే నువ్వు ధన్యుడవుతావని బైబిల్ సెలవిస్తున్నది కదా. అయితే నీకు చిన్న విషయమే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇతరులని క్షమించమని చెప్తున్నాడు. యు ఫర్గివ్ అదర్స్. ఇలానే ఇద్దరు ప్రాణ స్నేహితులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చిన్న మిస్టేక్ అయితే ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని చెంప మీద పని కొడతాడు. కొట్టిన వెంటనే ఈయన ఏం చేస్తాడంటే చాలా బాధపడతాడు. అయితే అక్కడ శాండ్ ఉంటుంది, అక్కడ రాస్తాడు, మై క్లోజ్ ఫ్రెండ్ హ్యాస్ కొట్టాడు నన్ను, హి స్లాప్డ్ మీ అని రాస్తాడు. అలానే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ఎవరైతే చెప్పదెబ్బ తిన్న తను ఏం అవుతాడంటే ఆయన ఒక ఊపిలో ఇరికిపోతాడు. ఊపిలో ఇరికిపోయినప్పుడు అతని ఇంకో కొట్టిన ఫ్రెండ్ ఏం చేస్తాడు, అతన్ని తీసుకొని సహాయపడతాడు.
సహాయపడినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే సహాయం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ రాయి మీద రాస్తాడు. ఏమని రాస్తాడంటే మై క్లోజ్ ఫ్రెండ్ ఐ సేవ్డ్ మై లైఫ్. అయితే ఈయన అడుగుతాడు, నేను చెంపదెబ్బ కొట్టినప్పుడేమో శాండ్ మీద రాశావు, నేను సహాయం పడినప్పుడేమో నువ్వు రాతి మీద రాశావు అంటే ఒక మాట అంటాడు, ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ ద బ్యాడ్ థింగ్స్ వాట్ యు డిడ్ ఫర్ మీ, బట్ ఐ వాంట్ టు రిమెంబర్ ద కైండ్నెస్ దట్ గ్రాటిట్యూడ్ యు షో టువర్డ్స్ మీ అని చెప్తాడు. హల్లెలూయా. మనము ఇతరులు మన ఈ జీవితంలో చేసిన చెడుని జ్ఞాపకం పెట్టుకున్న దానికన్నా మంచిని జ్ఞాపకం పెట్టుకోవడంలో నీకు ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేసుకోండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు యూ. అలానే దేవుడు ఉచితముగానే నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేశాడు. అనేకమైన ఆయన కార్యాల ద్వారా నీ యొక్క పాప రక్షణని ఆయనకి దయచేశాడు. ఈ దినము ఆయన ఉచితముగా అంత చేశాడు కదా, ఆయన ఆశీర్వాదముల ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా నీ ప్రతి దోషముని ఆయన కడిగి వేశాడు కదా. ఒకవేళ నీ రుణస్థులని ఈ దినమును క్షమించినట్లయితే దేవుడు నీ ప్రతి రుణముని ఈ దినమే ఆయన క్షమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన క్షమించిన తర్వాత నువ్వు ధన్యుడవైతావని, దేవుని యొక్క ఆశీర్వాదములకి నువ్వు దేవుని కారణభూతుడవని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నాం. నీ పాపమని ఒకవేళ ఈ దినమే నువ్వు కడిగి వేసుకున్నట్లయితే, ఎస్ మై లార్డ్, ఐ రిమెంబర్ దట్ నేమ్, దట్ పొటాటో ఇన్ మై బ్యాగ్, ఐ వాంట్ టు రిమూవ్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. తీసివేస్తానయ్యా, నా హృదయమును మార్చుకుంటానయ్యా. ఐ రిమెంబర్ దట్ నేమ్. ఇఫ్ యూ రిమెంబర్, నువ్వు బలలో పాల్గొన్న ముందు ఒక్క నిమిషము యూ రిమెంబర్ దట్ నేమ్. మేబీ ఇన్ డీప్ ఇన్ అవర్ హార్ట్, నీ హృదయం లోతులో వాళ్ళు చేసిన, నీకు నీ హృదయం పలగొట్టిన ఆ మాట కానీ, వారు చేసిన మోసము కానీ నీకు గుర్తున్నదేమో. అది ఇంకా నువ్వు వదిలేసుకోలేకపోతున్నావు. ఆ స్టేన్ యు ఆర్ నాట్ వాషింగ్ ఇట్, బట్ గాడ్ ఈస్ టెలింగ్ యూ వాష్ ఇట్ అవే. టేక్ దట్ బర్డన్ ఆఫ్ ఫ్రమ్ యువర్ లైఫ్, బికాస్ ఐ వాంట్ టు బ్లెస్ యూ. ఐ వాంట్ టు బ్లెస్ యూ ఇన్ సో మచ్. నీ యొక్క శత్రువుల ఎదుటనే నీకు బల్లని ఏర్పాటు చేస్తాను. నీ శత్రువులే నిన్ను నీతిమంతులుగా, నీతిమంతుడు అనేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నీకు దేవుని ఆశీర్వాదము కావాలన్నా, మనుషుల ఒక ద్వేషము కావాలా అని జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యూ టుడే ఇస్ గాడ్ స్పీకింగ్ టు యూ, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే, నువ్వు బలలో పాల్గొనకపోయినా నీ హృదయముని శుద్ధీకరించుకో. క్లెన్స్ యువర్ హార్ట్ టుడే. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. నేను ధన్యుడిగా చేస్తాడని దేవుని పేరట నేను మీ అందరికీ విజ్ఞాపిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.